హాయ్ గైస్, మనం ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. యాప్టిట్యూడ్లో ఎట్లా వర్క్, యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ డైలీ లైఫ్లో కూడా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి బాగా యూస్ చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే లైక్ సాధారణ వడ్డీ గైస్. నేను ఒకళ్ళ దగ్గర నేను 1000 రూపాయలు తీసుకున్నా 10% వడ్డీకి. 10% అంటే 10,000 రూపీస్ 10% అంటే ఎంత? 100 రూపీస్. నేను ప్రతి సంవత్సరం 100 రూపీస్ ఆయనకి కట్టాలి ఇంట్రెస్ట్ కింద. అది ఒక 10 ఇయర్స్ నేను 1000 రూపాయలు తీసుకుని ఆయన దగ్గర 10 ఇయర్స్ అయింది. ఆ 10 ఇయర్స్ అయినా కూడా నేను ఆయనకి ప్రతి సంవత్సరం 100 రూపాయలు కడతాను ఆయనకి ఇంట్రెస్ట్. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి, సాధారణ వడ్డీ. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇట్స్ ఓన్లీ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఒరిజినల్ మనీ. ఇక్కడ ద లాజిక్, ఇమాజిన్ యూ లెర్న్ అంటే మనం బారో చేసుకున్నాం 1000 రూపీస్, దాని ప్రిన్సిపల్ అంటారు. ఎవ్రీ ఇయర్ ద బారోస్ పేస్ యూ 10% ఆఫ్ ద ఒరిజినల్ అమౌంట్. అంటే ఇది 1000 రూపాయలు, దాని 10% ఇంట్రెస్ట్ అంటే 100 రూపాయలు కట్టాలి. మీకు ఒకవేళ అర్థం కాబట్టి ఇక్కడ తెలుగులో కూడా చదువుకోవచ్చు. సాధారణ వడ్డీ, వడ్డీ కేవలం అసలుపై మాత్రమే లెక్కించబడుతుంది. ఊహించుకోండి, మీరు అప్పు ఇచ్చారు 1000 రూపాయలు, అసలు దాని అసలు అంటారు, అంటే ప్రిన్సిపల్. అసలు అంటే ప్రిన్సిపల్. ప్రతి సంవత్సరం వాళ్ళు మీకు 10% అసలులో చెల్లిస్తారు. అంటే అసలులో 10% చెల్లిస్తారు మీకు. అసలు డబ్బు 1000 రూపాయలు, వడ్డీ సంవత్సరానికి 100 రూపాయలు. మన యానిమేషన్ చూద్దాం. ఇది ఫస్ట్ ఇయర్ ఎంత? 100 రూపీస్. సెకండ్ ఇయర్ ఎంత? 200 రూపీస్. అంటే ప్రిన్సిపల్ ప్లస్ సెకండ్ ఇయర్కి 200 రూపీస్ అయింది. అది ఇప్పుడు 1300 రూపీస్ అయింది థర్డ్ 3 ఇయర్స్కి. ఇప్పుడు 1400 రూపీస్ అయింది. ఇప్పుడు 1500 రూపీస్ అయింది. 5 ఇయర్స్కి 1500 రూపీస్ అయింది. అంటే 5 ఇయర్స్లో మనం అసలు మనకి ప్రిన్సిపల్ మనకి 1000 రూపాయలు ఉంటే 5 ఇయర్స్లో ఇంకా మన దానికి ఎక్స్ట్రా 500 కడుతున్నాం మనకి. అంటే ఇంట్రెస్ట్ 5 ఇయర్స్కి 500 కట్టాం మనం. 10 ఇయర్స్ అయితే ప్రిన్సిపల్లో మనం ఇంట్రెస్ట్ కట్టిన డబ్బు సేమ్ అయిపోద్ది, 1000 రూపాయలు 2000 అయిపోద్ది. అందులో ఇంట్రెస్ట్ 1000 రూపాయలు ప్లస్ ప్రిన్సిపల్ 1000 రూపాయలు, రెండు కలిపి 2000. ఇక్కడ దాన్ని అంటే ప్రతిసారి మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయలేం కదా, మనం దానికి ఫార్ములా ఉంటుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. పి అంటే అసలు, ఇంటూ ఆర్ అంటే ఎంత పర్సంటేజ్, అంటే 10%, 20%, 1%, టైము అంటే ఎన్ని సంవత్సరాలు. మీకు 5 సంవత్సరాలు అంటే 5 చేసుకోవాలి. మొత్తం ఇవన్నీ ఇంటూ క్యాలిక్యులేట్ చేశాక బై 100 మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఫార్ములాకి తిట్టుకుని చాలు, మరి ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, చక్ర వడ్డీ. తెలుగులో చక్ర వడ్డీ అంటారు. డబ్బులు చెట్టులా పెరుగుతుంది, వడ్డీపై వడ్డీ వస్తుంది. లైక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీ వడ్డీ వచ్చే సంవత్సరానికి కొత్త అసలుగా మారుతుంది. అంటే 1000 రూపాయలు ఇచ్చాను నేను ఒకతనికి, అతను నాకు ఫస్ట్ ఇయర్లో నాకు 100 రూపీస్ అవ్వాలి. 1000 రూపాయలలో 10% అంటే ఎంత? 100 రూపీస్. అంటే 100 రూపీస్ కావాలి కాబట్టి మనకి రెండో సంవత్సరం మనకి 1100 మీద ఇంట్రెస్ట్ ఇవ్వాలి మనకి. 1100 10% ఎంత? 110 రూపాయలు. అంటే మూడో సంవత్సరం ఈ 1100 ప్లస్ 110 అంటే 210, 1110 రూపాయల మీద మనకి ఆడు ఇంట్రెస్ట్ వేసి ఇవ్వాలి. ఇక్కడ మన యానిమేషన్ చూద్దాం. ఇవ్వండి 1000 రూపాయలు, మన 1000 రూపాయలు, దానికి ఫస్ట్ సంవత్సరం 1100 రూపాయలు ఇస్తారు మనకి. ఈసారి 1100కి మళ్ళీ ఇంట్రెస్ట్ 1210 రూపాయలు అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం 1210కి ఇంట్రెస్ట్ వేసి ఇవ్వాలి. 1331 రూపాయలు.
అంటే ఇంట్రెస్ట్ 121 రూపాయలు. చూసారా? యువర్ ఇంట్రెస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ న్యూ ప్రిన్సిపల్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. అంటే ఇంట్రెస్ట్ మన ప్రిన్సిపల్తో యాడ్ అయిపోతుంది. అప్పుడు ఆ కొత్త అసలుపై ఆడు వడ్డీ ఇవ్వాలి మనకి. దానికి ఫార్ములా సింపుల్. పి అంటే ప్రిన్సిపల్ అంటే అసలు ప్లస్ R/100 అంటే రేట్ 10% బై 100 అంటే ఎంత 0.10 0.10 హోల్ ఓవర్ టీ. అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అవుతుంది కాబట్టి మనం పవర్లో టీ వేసుకున్నాం. టీ అంటే టైం అంటే ఎన్ని సంవత్సరాలు, ఇయర్స్. టీ మీన్స్ 4 years. మనం ఈ ఫామ్లో క్యాల్కులేట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. మీకు డిఫరెన్స్ చూపిస్తా. ఇది ఇంకా ఇది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. The battle, simple interest versus compound interest. See how the gap widens over the time. Compound interest exponential growth always beats simple interest linear. Compound interest మనకి ఒక అతను కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 1000 రూపాయలు ఇచ్చారు, ఇంకో సింపుల్ ఇంట్రెస్ట్కి 1000 రూపాయలు ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ ఇయర్ ఒక 1 year అయిపోయింది, మనకి ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి మనం ఎంత కడతాం? 1100 కట్టాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అది చక్ర వడ్డీకి 1100 కట్టాం, సాధారణ వడ్డీకి 1100 కట్టాం. సెకండ్ ఇప్పుడు 2 years అయిపోయింది, వడ్డీ అతను వచ్చారు, మళ్ళీ ఇద్దరు ఇచ్చిన వడ్డీ అతను వచ్చారు, అతనికి అందిస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే ఆయనకి 1210 రూపాయలు ఇస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ ఆయనకి 1200 ఇస్తాం. ఎందుకంటే 10 రూపాయలు ఎందుకు పెరిగిందంటే ఆడు 1100 మీద ఇంట్రెస్ట్ వేసాడు. 1100 మీద 1100లో 10% అంటే ఎంత? 110 రూపీస్. అంటే 1100 ప్లస్ 110, అందుకనే 1210 రూపీస్. ఇదిగోండి, ఆ 1210 రూపాయల మీద ఇంట్రెస్ట్ వేసారు 10% ఇంట్రెస్ట్. అప్పుడు ఎంత అయింది? 1331 రూపాయలు. సింపుల్ ఇంట్రెస్ట్ 1300. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇంకా ప్రతి సంవత్సరం 100 అని అంతే. అట్లా గ్రోత్ అయిపోయి 8 years అయ్యాక అది 2000 ఎంతో పైకి వచ్చింది, 1800. చూసారా? అది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. మన అంటే దీనికి డిఫరెన్స్ ఎంత అమౌంట్ ఉందని క్యాల్కులేట్ చేయాలంటే ఈ ఫార్ములా డిఫరెన్స్ ఈక్వల్స్ టు P R/100 అంటే రేట్ ఎంత 10% 10% ఉంది కాబట్టి 10/100 0.10 by whole square. Generate by AI.